హలో అండి. మరి జగన్ గారిని సభకి ఇన్వైట్ చేస్తే రాలేదు, దాని మీద మీ అభిప్రాయం? అయ్యా, సభకు ఇన్వైట్ చేస్తే రావాల్సిన అవసరం మా నాయకుడికి లేదు. క్లియర్. మీకు అభివృద్ధి కావాలి, మాకు సంపాదన కావాలి, దాంట్లో మేము చెప్పాల్సింది ఏం లేదు. అంటే వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మనకు రాజధాని ఏది అనేది కన్ఫర్మ్ కాలేదు. చెయ్యము. మా అలవాటు ఒకటే, పిచ్చోళ్ళం చేసి రాజ్యం వెళ్ళడం. మాకు కావాల్సిన డబ్బు. ఎవరైనా చనిపోయారా చెప్పండి, వస్తాం అక్కడికి. మా పబ్లిసిటీ పెరుగుతుంది. ఒకరు బాగుపడితే మాకేం వస్తుంది? నువ్వు ఓటు వేస్తావా? బాగుపడితే నువ్వే రేపు పొద్దున ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అంటావు, ఎంపీగా పోటీ చేస్తా అంటావు. నాకెందుకు ఆ గొడవ? నాకు కావాల్సి మోదీ గారు వచ్చారు కదా, అంటే దేశంలో ఇంత ఇంత పెద్ద గొడవ జరుగుతున్నా కూడా అన్ని వదిలేసుకొని వచ్చారు కదా, సో అలాంటప్పుడు ఆయన వెళ్ళాలి కదా జగన్ గారు. అయ్యా, ఆయన ప్రధానమంత్రి, మా వాడు ముఖ్యమంత్రిగా ఉంటే ఖచ్చితంగా వెళ్ళేవాడు ఆ టైంకి. మేము ముఖ్యమంత్రిగా లేము. కనీసం మాకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. మీరు ఏ ముఖం పెట్టుకుని రామంటారు మమ్మల్ని? పోనీ అది కూడా కాదు, కనీసం చంద్రబాబు నాయుడు అయినా కానీ, పవన్ కళ్యాణ్ గారైనా కానీ డైరెక్ట్గా వచ్చి ఇన్విటేషన్ ఇచ్చారా? మా వాడి ముఖం చెల్ల రాలేదు. క్లియర్. మీరు మాటికి ఇలా పిలిచేసి మమ్మల్ని చిన్న చూపు చేయడం బాగాలేదు మాకు. జగన్ గారికి డెవలప్మెంట్ అనేది ఇష్టం లేదంట. అయ్యా, డెవలప్మెంట్ అనేది చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి, మోడీకి తెలియదు. 3 రాజధానుల పథకం మాది. డెవలప్మెంట్ అంటే అలా ఉండాలి. ఒక్క రాజధానితో ఏమొస్తుంది? మేము 3 రాజధానులు పెడతాం. 3 రాజధానులు మేము చూపిస్తాం డెవలప్మెంట్ అనేది. లేదు కాదు కూడదంటారా? చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని ఒక 6 నెలలు మొత్తం వదిలేసి మా నాయకుడి దగ్గర జాయిన్ కమ్మని చెప్పండి. 6 నెలల్లో ఎలా బాగుపడాలని నేర్పిస్తారు మా నాయకుడు.